వారికి విద్య బోధించారు, వారికి శుభ్రత నేర్పారు, వారికి బట్ట కట్టారు, వారికి అన్నిటికంటే ముఖ్యంగా డిగ్నిటీ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. యు ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. మీరు మాకు దాసులు అని చెప్పారు. వాళ్ళేమో మేము అందరము దేవుని పిల్లలము, మనమందరము ఒకటే అని చెప్పి వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి చేసిన సేవ గురించి అనేక ఎపిసోడ్ చేశాను. ఎవరన్నా మిస్ అయింటే మన ఛానల్లో ఆ యొక్క వీడియోస్ ఉన్నాయి. మీరు ఎవరైనా స్పెసిఫిక్ పర్సన్స్ గురించి వీడియో చేయాలంటే చెప్పండి, నేను చేసేదానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియో చూడండి. మొదట దౌర్జన్యాలు బ్రిటిష్ వాళ్ళు మన మీద చేసిన దౌర్జన్యం. మిషనరీ ఏం చేసింది? 200 సంవత్సరాలు మనల్ని లూటీ చేసింది బ్రిటిష్. సుంకరా గారు, మీ మాటలన్నీ వంకరగానే ఉంటాయి. ఇలా అంటున్నందుకు ఏమనుకోవద్దండి. మీరు చరిత్ర గ్రంథాలు చదవాలండి, చారిత్రక అంశాలు చూడాలి, చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవాలి. గొప్ప గొప్ప సామాజికవేత్తలు జ్యోతిరావు పూలే గారు, అంబేద్కర్ గారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఇటువంటి వారు చెప్పిన విషయాలు, క్రైస్తవ మిషనరీల గురించి చెప్పిన విషయాలు గమనించాలి. మీరు బ్రిటిష్ వారు, క్రైస్తవ మిషనరీలు ఒక్కటే అనే మెచ్యూరిటీ లేని స్టేజ్లో మీరు ఉన్నారు. క్రైస్తవ మిషనరీలు వేరు, బ్రిటిష్ వారు వేరు. క్రైస్తవ మిషనరీలు అన్ని దేశాల నుండి అన్ని దేశాలకు క్రీస్తు ప్రేమను తీసుకొని వెళ్ళి అక్కడ ఉండే ప్రజల జీవితాన్ని అభివృద్ధి చేసేదానికి, మార్పు చేసేదానికి ట్రై చేశారు. వారి జీవితాలను వెచ్చించారు. మీరు ఈ రెండు కలగాపులకం చేసేసి తెల్లతోలు ఉండే వాళ్ళంతా బ్రిటిష్ వాళ్ళే అని అనుకోవడము చాలా అసందర్భము, చాలా మూర్ఖత్వం కూడా. నేను ఈ రెండింటికి డిఫరెన్స్ ఒక వీడియో చేశాను, మీకు టైం ఉంటే చూడండి. క్రైస్తవ మిషనరీలు ఐర్లాండ్ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు, స్పెయిన్ నుంచి వచ్చారు. ఇలా అన్ని దేశాల నుండి భారతదేశానికి వేరు వేరు సమయాల్లో వచ్చి అనేక రంగాల్లో సేవ చేశారు. విద్యారంగం, వైద్య రంగం, శుభ్రత, సామాజిక రుగ్మతలు పోగొట్టడంలో, తర్వాత మౌలిక సదుపాయాలు పెంచడంలో, స్వేచ్ఛా స్వాతంత్రాలు బోధించడంలో, ఇలా ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేదానికి, అంధకారంలో ఉండే వారిని వెలుగులోకి తెచ్చేదానికి వారి జీవితాల్ని మొత్తం త్యాగం చేసిన వారే క్రైస్తవ మిషనరీలు. మరి అప్పుడుండే సామాజిక పరిస్థితులు ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయిలేండి. చాలా చోట్ల దాదాపు 70% ప్రజలను మీరు దాసులని, దస్యులని, లేచులని, చెండాలులని, పంచములని, అధములని, శూద్రులని, అతిశూద్రులని చెప్పి నానా రకాల ట్యాగ్ లైన్స్ వాళ్ళకేసి ఊరి బయట పెట్టారు. గుళ్ళలోకి, బల్లలోకి వాళ్ళని రానిలేదు, వారి నీడ కూడా తగలనీలేదు, వారిని చదువుకోనిలేదు. ఎక్కడ మీరు చదువు గురించి మాట్లాడుతున్నారు? స్త్రీలకు చదివే హక్కు లేదండి. సనాతన గ్రంథాల ప్రకారము స్త్రీలు చదువుకోకూడదు, శూద్రులు చదువుకోకూడదు. చదువుకుంటే వారి నాలుక కొయ్యాలి, వేదం వింటే వారి చెవిలో సీసం పోయాలి అని రాసుకున్నారు. మీరు చెప్పండి, ఎంతమంది చదువుకున్నారు? 17, 18, 19వ శతాబ్దాల్లో ఎంతమంది వేరే వర్ణాలకు, తక్కువ వర్ణాలకు చదివిన వాళ్ళు, లేదంటే స్త్రీలు ఎంతమంది చదువుకున్నారు చెప్పండి? లిటరసీ పర్సెంటేజ్ ఎంత ఉంది చెప్పండి? అప్పుడు చూడాలి శంకర్ గారు, స్టాటిస్టిక్స్ చూడాలి. గుడ్డితనంతో మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్రిటిష్ వారు, క్రైస్తవ మిషనరీలు వేరు అని తెలుసుకోండి. ఓకే, తెల్లతోలు ఉండే వాళ్ళంతా ఒకటే ఘాటిన కట్టద్దండి. అది మినిమం మెచ్యూరిటీ ఉండాలి మీకు. క్రైస్తవ మిషనరీలు ఇక్కడ విద్యాలయాలు పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, పేదవారికి సేవ చేశారు, రోగులను ఆదుకున్నారు, లెప్రసీ వారిని కాపాడారు. ఒక ఎడిత్ మేరీ బ్రౌన్ లూథియానాలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ 1895లోనే స్టార్ట్ చేశారు. ఇడా సోఫియా స్కైడర్ తమిళనాడులో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో 1905లోనే స్టార్ట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గారు చనిపోయిన తెలుగు భాషకు జీవం పోశారు. కాటన్ దొర, విలియం కేరీ గురించి చెప్తే ఒక రోజంతా సరిపోదు ఆయన చేసిన సేవ గురించి. పత్రికా రంగం ఇచ్చాడు, డిక్షనరీలు ఇచ్చాడు, ట్రాన్స్లేషన్ చేశాడు, ఇతిహాసాలకు ట్రాన్స్లేషన్ చేశాడు, తర్వాత సతీ సహగమనం గురించి పోరాడాడు, యూనివర్సిటీస్ పెట్టాడు, బ్యాంకింగ్ సిస్టమ్ పరిచయం చేశాడు, సేవింగ్స్ పరిచయం చేశాడు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన భారతదేశానికి చేసిన సేవ 1993 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన పేరు మీద స్టాంప్ రిలీజ్ చేశారు ఆయన గొప్పదనాన్ని కీర్తిస్తూ. 1793 సంవత్సరంలో భారతదేశానికి వచ్చినాడు విలియం కేరీ గారు. 200 సంవత్సరాలు అయిందని 1993 సంవత్సరంలో అప్పుడు ఒక గొప్ప సభ జరిపి రాష్ట్రపతే పొగిడాడు ఆయన చేసిన సేవ గురించి. ఇలా చెప్తూ పోతే క్రైస్తవ మిషనరీలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్కూల్స్ పెట్టారు, కాలేజెస్ పెట్టారు. మీరు పో అన్న వారిని ఆదరించారు. ఇప్పుడు చెప్పిన వీళ్ళందరికీ మీరు అంటరాని వారిని ఊరి బయట పెట్టిన వాళ్ళను వారు హత్తుకొన్నారు, కౌగిలించుకున్నారు, ప్రేమను చూపారు, వారికి విద్య బోధించారు, వారికి శుభ్రత నేర్పారు, వారికి బట్ట కట్టారు, వారికి అన్నిటికంటే ముఖ్యంగా డిగ్నిటీ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. యు ఆర్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చెప్పారు. మీరు మాకు దాసులు అని చెప్పారు. వాళ్ళేమో మేము అందరము దేవుని పిల్లలము, మనమందరము ఒకటే అని చెప్పి వారిని హత్తుకొన్నారు. మీరేమో వారిని ఊరి బయట పెట్టారు, వాళ్ళేమో వారిని ఇంటిలోకి చేర్చుకున్నారు. మీరేమో వారికి రోగం వస్తే కర్మ అని చెప్పారు, వాళ్ళేమో వారికి వైద్యం చేశారు. మీరేమో లెప్రసీ ఉండేవాళ్ళను అనగా కుష్ఠవ్యాధి ఉండేవాళ్ళను ఊరి బయట పడేస్తే వారి కోసం ఒక ఆశ్రమం కట్టి కట్లు కట్టి వారికి సేవ చేశారు. మీరేమో ఆడపిల్లలను తెచ్చి గుళ్ళకు పెళ్లి చేసి వీళ్ళు దేవదాసీలు అంటే ఎమీ కార్మైకెల్ లాంటి వారు దాదాపు 1000 మందికి పైగా అటువంటి వారిని కొనుక్కొని లేదంటే వారిని సేకరించి వారికి ఒక ఆశ్రమం పెట్టి సేవ చేశారు. భారతదేశం గుర్తించి ఆమెకు అవార్డు కూడా ఇచ్చారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే క్రైస్తవ మిషనరీలు చేసిన సేవ. సుంకర గారు చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఇప్పటికి కూడా మీరు సెర్చ్ చేశారంటే టాప్ 10 కాలేజీలో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ సిఎంసి వెల్లూరు ఉంటుంది ఇండియాలోనే. ఇలా స్కూల్స్ కాలేజెస్ పెట్టి భారతదేశాన్ని అభివృద్ధి పరిచిన వారు క్రైస్తవ మిషనరీలు. ఇంగ్లీష్ విద్యను బోధించిన వారు క్రైస్తవ మిషనరీలు. మీ సిలబస్ చూస్తే జ్యోతిష్ శాస్త్రము, చిలక జ్యోతిష్యము, వాస్తుశాస్త్రము, శకునాలు, హస్త సాముద్రికము, ఇవి మీ సిలబస్లో ఉంటుంది. కానీ సైన్స్ ఉండదు, ఖగోళ శాస్త్రం ఉండదు, భూగోళ శాస్త్రం ఉండదు. అవన్నీ ప్రపంచం మొత్తము ఆధునీకరించబడి విజ్ఞతతో సైన్స్లో ముందుకు పోతుంటే అప్పుడు మన కుహానా మేధావులు, కుహానా సనాతులు పెట్టిన సిలబస్ ఇది. కానీ చదువు కూడా చదివించింది కేవలము ఒక వర్ణానికి మాత్రమే, లేదంటే పైనున్న 3 వర్ణాలకు మాత్రమే. మిగతా వాళ్ళు చదువుకోకూడదు. క్రైస్తవ మిషనరీలు వచ్చి ఈ దాస్య శృంఖలాలను తెగగొట్టి అందరికీ విద్య చెప్పారు. ఇంక్లూడింగ్ 3 వర్ణాలకు కలిపి కూడా విద్య చెప్పారు. అందరినీ సమానంగా చూశారు. అంత ఉన్నతమైన వ్యక్తులు ఈ దేశానికి గిఫ్ట్ వాళ్ళు క్రైస్తవ మిషనరీలు. ఇది నేను మాత్రమే చెప్పింది కాదు. గులాంగిరి పుస్తకం చదవండి, జ్యోతిరావు పూలే గారిది, తెలుస్తుంది మీకు. ఇంకా అనేక పుస్తకాలు, చరిత్రకారుల పుస్తకాలు చదవండి. సుంకర గారు సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పింది క్రైస్తవ మిషనరీలు. జ్యోతిరావు పూలే గారిని చదివించింది క్రైస్తవ మిషనరీ స్కూల్. అంబేద్కర్ను ఉన్నత విద్యకై ఎంకరేజ్ చేసింది క్రైస్తవ మిషనరీలు. ఇండియన్ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారు, అంతరిక్షానికి పోయిన రాకేష్ శర్మ గారు, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పేరు పెట్టిన హోమీ బాబా గారు, గొప్ప సైంటిస్ట్ విక్రమ్ సారాభాయ్ గారు, నోబెల్కి నామినేట్ అయిన సివి రామన్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, రతన్ టాటా, గాంధీ, నెహ్రూ, ఇలా చెప్పుకుంటూ పోతే అంతెందుకు, మీరెంతో ఇష్టపడే ఎల్కే అద్వానీ గారు కూడా చదివింది క్రైస్తవ మిషనరీ స్కూల్లోనే. ఎప్పుడూ విద్వేషాలు రెచ్చగొట్టే వారి పుస్తకాలు చదివి అవే చరిత్ర అనుకొని మౌలాలు, మిషనరీలు, మార్కిస్టులు అది చేశారు ఇది చేశారని రెచ్చగొట్టడం కాకుండా సరైన చరిత్ర పుస్తకాలు చదవండి. మోనికా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.